హాయ్ అండి అందరికీ. మారుతి సుజుకి బెలోనా అండి. ఇది డెల్టా, ఇది వర్షన్ వచ్చేసి వెహికల్ అయితే చూసుకోవచ్చు. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, చిన్న చిన్నగా మాత్రం స్క్రాచెస్ ఏమున్నా క్లియర్గా చెప్తా. బెలోనా డెల్టా అండి. మోడల్ వచ్చేసి 2018 ఉన్నది. రీడింగ్ మాత్రము దానికి షోరూమ్ ట్రాక్ అట్లాంటిది ఏం లేదు. అట్లాగే దీనికి ఇన్సూరెన్స్ కూడా లేదు. సరే, నేను ఏదైనా వెహికల్ ఉంటే కూడా డైరెక్ట్ మీకు చెప్తా. ఒకసారి అయితే వీడియో మాత్రం చూడండి. జెన్యున్గా నేను చెప్పదలుచుకున్నా సార్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, టైంపాస్ మాత్రం చేయకండి, ఓకేనా? సరే, లేట్ చేయకుండా ఒకసారి వెహికల్ ఇంటీరియర్ కానీ బయట కానీ ఎట్లుందో అది కూడా చెప్తా, చూడండి ఒకసారి. ఓకేనండి, మన ఛానల్ మాత్రం కొత్త చేసే వాళ్ళు మాత్రం ఒక్కసారి ఒక లైక్ ఇచ్చుకోండి, అట్లాగే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి అబ్బా. ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ రావాలంటే మాత్రం ఆ చిన్న పని మాత్రం చేయండి. మనం చెప్పేటి ఒరిజినల్ కాదా కూడా అదొకసారి గమనించండి. సరే, ఒకసారి అయితే ఇంటీరియర్ చూసుకుందాం. కింద మ్యాటింగ్ కానీ సీట్లు కానీ ఓకే. సీట్లు వచ్చేసి మాత్రం ఇది మాత్రం డ్యామేజ్ ఉంది. ఫ్యాక్టరీ మీరు చూసుకోండి సార్, అంతకుమించింది నేను చెప్పలేను. మీకు కూడా ఒక ఐడియా అనేది చెప్తున్నాను నేను. చూసుకోవచ్చు, సీట్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. నా రిక్వెస్ట్ సార్, అంతే, ఏం లేదు. డోర్స్ చెక్ చేసుకుని ఓకేంది. ఏదైనా చిన్న చిన్నగా మైనస్ ఉన్న ఖచ్చితంగా చెప్తుంటాను నేను. సార్, ఒకసారి అయితే కింద మ్యాటింగ్ బ్యాక్ సైడ్ చూసుకుందాం. సీట్లు కూడా ఓకేనా, డ్యామేజ్ ఏం లేదు. రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. నేను ఎంత క్లారిటీగా చెప్పాలనుకుంటున్నా అంత క్లారిటీగా మాత్రం చెప్తున్నా. మీరైతే కొంచెం చూస్తే ఒక ఐడియా మాత్రం చూసుకోవచ్చండి. ఓకే, ఇక్కడ మాత్రం ఎట్లాంటి డ్యామేజ్ అయితే లేదు. అదైతే విషయం అయితే చెప్తాను చూడండి. మీకు ఇందులో ఏదైనా మైనస్ ఉన్నా కానీ మీరు ప్రతి ఒక్కటి గమనించి చూసుకోవచ్చు. ఇది కూడా ఓకేనా. కింద కూడా చూసుకుందాం, కింద చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. అయితే ఇందులో కొన్ని చిన్న చిన్న పాయింట్ కూడా చెప్తుంటాను, అది కూడా మీరు గమనించండి. అది ఎట్లాంటివి అంటే, రస్ట్ వచ్చిందా లేదా, టైర్స్ అనేది ఓకే ఉన్నాయా లేదా చూసుకోవచ్చు. ఇది కూడా అట్లా అంటూ ఉన్న విషయాన్ని మీకు చెప్తా, మీరు కూడా కొంచెం గమనించండి. అయితే ఈ వెహికల్ వెనుక డిక్కీ మాత్రం బాగా స్మూత్ ఏం లేదు, ఓకేనా. సరే, ఫస్ట్ అయితే 1 by 1 అయితే చూసుకుంటూ పోదాం. ఇంకొక మెయిన్ విషయం ఏంటి సార్, దీనికి రీడింగ్ మాత్రం లేదు. అది కూడా మీకు డైరెక్టే చూపిస్తా. దాంట్లో ఎట్లాంటిది బాధపడిన అవసరం లేదు. ఓనర్ ఏమో అనుకుంటాడు అని చెప్పేసి అని. కొంచెం అయితే వీడియో మాత్రం చివరి చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తాను నేను కూడా. మీరు తీసుకోవచ్చా తీసుకోరాదా అనేది మీకు వర్త్ అనిపిస్తే తీసుకోండి. ఇది డీజిల్ వర్షన్, ఓకేనా. దీనికి బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం ఏది లేదు. ఒకసారి అట్లాగే లైట్స్ కూడా వేసి చూపిస్తుంటాను నేను. నార్మల్గా ఇక్కడ మాత్రం 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా వర్క్ చేపిస్తారు, ప్రాబ్లం లేదు. అయితే ముంగట లైట్ ఉంటాయి కదా, ఓకేనా, అది కూడా చేపిస్తారు. అట్లాగే దీని ప్రైస్ కూడా మాత్రం 5,50,000 ఓన్ అవుతున్నారు సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, మాత్రం బార్గెనింగ్ ఉంటుంది. ఈ ప్రైస్కి మనకు ఎట్లాంటి సంబంధం ఉండదు సార్. ముంగట ఆపరణ చెక్ చేసుకున్నా ఓకే ఉంది. అట్లాగే దీనికి మాత్రం టైమింగ్ చేంజ్ మాత్రం పడ్డది. షోరూమ్ ట్రాక్ అట్లాంటిది ఏం లేదు సార్. 1,10,000 మాత్రం షోరూమ్ రీడింగ్ మాత్రం ఉన్నది, చూసుకోవచ్చు. ముంగట షో పట్టి చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. అంటే వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ అని చెప్పడానికి చెప్తున్నాను నేను. ఈ రీడింగ్ మాత్రం అది నేను చెప్పలేను, ఎందుకంటే షోరూమ్ ట్రాక్ లేదు కాబట్టి లేదు చెప్తా. ఒకవేళ ఉంటేనే కూడా చెక్ చేయించుకోమని చెప్తా. ముంగట హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే ఉంది. వీడియో మాత్రం చివరి చూడండి అబ్బా. మన ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అది కూడా కొంచెం ఫాలో చేయండి. మీరు ఇందులో మిస్ అయితే మాత్రం అందులో మీకు ఖచ్చితంగా అప్డేట్ అనేది ఉంటుంది, ఓకేనా. ఇది కూడా ఓకే ఉంది. అంటే ఇండికేటర్స్ వరకు చూసుకున్నా కానీ ఓకే ఉంది, హెడ్ లైట్ వరకు చూసుకున్నా ఓకే ఉంది. కాకపోతే మనకేమి ఎల్ఈడి టైప్ కావాలన్నా మాత్రం అది వేసుకోవాల్సిందే. వేసుకోవచ్చు అది కూడా. ఇది కూడా ఓకే ఉంది, డ్యామేజ్ మాత్రం ఏం లేదు. మీకు ఇంకొక విషయం ఏంటంటే, గ్లాస్ కూడా ప్రతి ఒక్కటి చేంజ్ అవుతుంది. అంటే ఒకవేళ పెద్దగా యాక్సిడెంట్ అయితేనే అవుతుంది. కామన్గా అయితే సరే ముంగడి మాత్రం చేంజ్ అవుతాయి, ఎందుకంటే హీట్ వల్ల కావచ్చు, లేకపోతే రన్నింగ్లో ఏదైనా రాయి తగిలిన అవుతుంది, అట్లా అని చెప్పలేము. చూసుకోండి, ఇక్కడ నేను బి సిరీస్ చెప్తున్నా. ఇది డీజిల్ వర్షన్, ఇది బీజే ఉంది. అట్లాగే మీకు టైర్స్ కూడా చూపిస్తాంట, చూడండి ఒకసారి. అయితే ఇది కూడా చూసుకోవచ్చు. ముంగట టైర్స్ చూసుకుంటే మాత్రం 100% ఉన్నాయి, కొత్త టైర్లు ఇవి. ఉన్న విషయం చెప్తున్నాను. 5,50,000 సార్ దీని ప్రైస్కి మనకి ఎటువంటి సంబంధం ఉండదు. ఎవరిని కూడా తొందరపడి సార్ తీసుకోండి సార్, నా దగ్గర ఉంది రండి సార్ అని చెప్పేసి నేను
చెప్పట్లేదు. ఉన్న విషయం మీకు క్లారిటీ, ఒకవేళ మీకు ఒక వర్తబుల్ అనిపిస్తేనే తీసుకోండి, లేకపోతే మాత్రం లేదు సార్. ఓకేనా? ఇంతే సార్, దీనికి మించి ఏం చెప్పలేను. ఇక బీడింగ్ కూడా చెప్పాలంటే మాత్రం ఇట్లా ఉన్నాయి, చూసుకోవచ్చు. మీకు తక్కువ టైంలో పెట్టాలని చెప్పి నేను ట్రై చేస్తున్నా, కానీ మీకేమో లాంగ్ లెంత్ అనిపిస్తుంది. ఓకే సార్, ఒకసారి అయితే మీరు డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోండి సార్. దీని ప్రైస్ కూడా, డీటెయిల్స్ కూడా ఒకసారి మళ్ళీ సార్ చెప్తుంటాను నేను. బెలోనా డెల్టా అండి, మోడల్ 2018 ఉంది. రీడింగ్ మాత్రం నో గ్యారంటీ, దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. నెక్స్ట్ వచ్చేసి టైర్స్ మాత్రం 100% ఉన్నాయి. స్టెఫిన్ వచ్చేసి మీకు ఒక 50-60% వరకు ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ తెలంగాణ మాత్రం పైన సార్ ఇది. సార్ దీని ప్రైస్ వచ్చేసి 5,50,000 సార్. ప్లీజ్ మన ఛానల్ కొత్త విషయాలు మాత్రం ఒకసారి ఒక లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.